కొంతమంది నిన్న ఈరోజు చూస్తున్నా మేమేదో కేంద్ర ప్రభుత్వాన్ని సపోర్ట్ విత్డ్రా చేసేసామని, లేకుంటే మా మంత్రులు రేపే రాజీనామా చేస్తారని. అంటే ఏంటో నాకు విన్యాసాలు ఎప్పుడూ లేవు. ఈ తమాషా విన్యాసాలు ఎక్కడికి పోతున్నాయో వీళ్ళని అడిగేవాళ్ళు లేరని బరిదిగించి సోషల్ మీడియాలో కూడా బాధ్యతారాహిత్యంగా పోస్టింగ్లు పెట్టేయడం. ఇలాంటి వాళ్ళని ఏం చేయాలో ఆలోచిస్తున్నాం. తప్పకుండా ఒకటే చెప్తున్నా, సోషల్ మీడియాలో పెట్టినా బాధ్యతగా ఉండండి. బాధ్యత లేకుండా పెడితే మాత్రం ఎవిడెన్స్ లేకుండా, ఆధారం లేకుండా ఇలాంటి తప్పుడు వార్తలు రాస్తే అది మంచిది కాదు. మీకు కూడా చాలా క్లియర్గా చెప్తాను. లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్. ఇది మీరు కావాలంటే మీ వర్షన్గా పెట్టుకోండి. మీకు అంత అవసరం అనుకుంటే మేము రాజీనామా చేయాలని మీ కోరిక మీ కోరిక కింద పెట్టుకోండి, కానీ మా వర్షన్ కింద పెట్టడం మంచిది కాదు. అది ఇలాంటివన్నీ చేసి ఏదో ఇన్స్టెబిలిటీ తేవడం, లేకుంటే పేటీఎం బ్యాచ్ కింద వేరియస్ పీపుల్ ఇవన్నీ చేయడం చాలా తప్పిది. నేను గర్హిస్తున్నా, ఖండిస్తున్నా. మంచి పద్ధతి కాదని హెచ్చరిస్తున్నా. థ్యాంక్ యూ. గ్యాప్ అని కాదు, అదొక విన్యాసం. ఇది ఒకటి కాదు. మీరు ఫస్ట్ నుంచి చూస్తున్నారు. ఓడిపోయిన రోజుటి నుంచి రాష్ట్రం మీద కక్ష కట్టారు, విషయం చెబుతున్నారు. ఉన్నారు ఎక్కడ వీళ్ళందరూ? అడ్రస్ ఉందా? ఇక్కడ ఏమైనా పట్టించుకున్నారా? పేపర్లో చూడండి. మళ్ళీ నిద్ర లేస్తే ఆ టీవీ, ఆ పేపర్, ఇదే బతుకు. ఒకరికి సహాయం చేయరు. రాష్ట్రాన్ని నాశనం చేయడానికి మాత్రం ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు. ఇది మంచి పద్ధతి కాదు. నేను చాలా మంది చూసాం. ఏది ఏమైనా చాలా స్ట్రాంగ్ గా చెప్తున్నాం. ఎక్కడికక్కడ ప్రజా చైతన్యం తీసుకొస్తాం. ఇప్పటికే ప్రజల్లో అసహ్యం వచ్చింది. భవిష్యత్తులో అలాంటి వ్యక్తులకి సంఘ బహిష్కరణ తప్ప, రాజకీయ బహిష్కరణ తప్ప ఇంకోటి లేదు. నేను అందుకే చెప్పాను, ఈ రాష్ట్రంలో ఒక భూతం ఉంది. ఆ భూతాన్ని పూర్తిగా కాంక్రీట్ చేసి భూమిలో పాతేస్తే తప్ప రాజకీయంగా మనకు భవిష్యత్తు లేదని. అదే జరుగుతా ఉంది. ఓకే. అంటే మనకు చాలా పనులు ఉన్నాయి. వాళ్ళ పనులు వాళ్ళు చేస్తున్నారు. చట్ట ప్రకారం అది పని జరగాలి. చట్టం దాని పని చేసుకొని పోవాల్సిన అవసరం ఉంది. ఎవరైనా సరే తప్పు చేసిన వాళ్ళు, కడాన ప్రజాస్వామ్యంలో పార్టీ ఆఫీసులపైన దాడి చేయడం అనేది చాలా నీచాతి నీచమైన కార్యక్రమం. నా రాజకీయ జీవితంలో ఇలాంటి ఊహించలేదు. కడాన ఒక మనిషి ఉన్నటువంటి పార్టీ ఓంకార్ పార్టీ ఉండేది. ఓంకార్ పార్టీని కూడా అటాక్ చేయాలంటే 100 సార్లు ఆలోచించేవాడు. అది పబ్లిక్ సెంటిమెంట్. ఇది అలాంటి ఒక ఇన్నేండ్లు అపోజిషన్ పార్టీ, ఇప్పుడు ప్రస్తుతం రూలింగ్ పార్టీ, రాష్ట్రంలోనే ఎక్కువ సమయం అధికారంలో ఉన్న పార్టీ, ఆ పార్టీ ఆఫీస్ పైన దాడి చేసి తిరిగి ఆఫీస్ మీదనే కేసులు పెట్టడం. యూ కెన్ ఇమాజిన్ ఆల్ దీస్ థింగ్స్. ఇంకా దాన్ని జస్టిఫై చేయడం, ఇంకా బెదిరించడం, ఇది మంచిది కాదు. థ్యాంక్ యూ.